సంగారెడ్డి జిల్లా కృష్ణారెడ్డిపేట వద్ద ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో విద్యార్థులున్న సమయంలో ఈ ఘటన జరిగింది. పిల్లలను ఎక్కించుకునే సమయంలో బస్సు కింది భాగంలో స్క్వార్క్ రావడంతో ఒక్కసారిగా మంటలు ఎగిరిపడ్డాయి, చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే స్పందించి బస్సులోని విద్యార్థులను సురక్షితంగా కిందకి దించేశారు. ఈ ప్రమాదంలో బస్సు పాక్షికంగా దగ్ధమవ్వగా వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. తిరుమలలో ఏనుగుల బెడద పెరగడంతో అన్నమయ్య కాలిబాటకు బ్రేక్ పడింది. శివరాత్రి సందర్భంగా గుండాల కోన వద్ద 3 భక్తులను ఏనుగులు తొక్కి చంపిన ఘటనతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కడప జిల్లా కబలాపురం నుంచి 1000 మంది గోవింద భక్తులు 6న ప్రారంభించిన పాదయాత్ర ఇవాళ కుక్కలదొడ్డి వరకు చేరుకుంది. ఈ క్రమంలో కుక్కలదొడ్డి వద్ద ఫారెస్ట్ పోలీసు సిబ్బంది గోవింద భక్తులను అడ్డుకున్నారు. తిరుమల వెళ్లాలంటే అలిపిరి మార్గము ద్వారా వెళ్లాలని భక్తులకు అటవీ శాఖ అధికారులు సూచించారు. ఎలాన్ మస్క్ కంపెనీకి భారత్లో గ్రీన్ సిగ్నల్ లభించింది. అంతరిక్ష రంగ నియంత్రణ సంస్థ ఇన్స్పేస్ స్టార్లింక్ కు అనుమతినిచ్చింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుంచి స్పెక్ట్రమ్ కేటాయింపు మాత్రమే పెండింగ్ లో ఉంది. ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు స్టార్లింక్ సిద్ధమవుతోంది. ఈ సేవల ద్వారా మారుమూల ప్రాంతాల్లో వేగవంతమైన ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.